అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కృష్ణారావు కంటిన్యూస్గా కోరుతున్నాను. ఈ పుస్తకం గురించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కుప్పలు పక్కన కోరుతున్నాను. ఖచ్చితంగా 4 మాటలు. ఇక్కడే మాట్లాడితే 4 మాటలు ఎట్లా వస్తుంది. గుడ్ మార్నింగ్. వేదిక మీద నన్ను ముందు మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్న నాకు ఎంతో ఇష్టమైన అభిమాన పుస్తక ప్రేమికులు మన డిప్యూటీ సీఎం గారు కృష్ణారావు గారికి, బాలచౌరి గారికి, విజయకుమార్ గారికి, ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి, బృందప్రసాద్ గారికి నమస్కరిస్తూ, వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, సాహిత్యవేత్తలకు, మీడియా మిత్రులకు, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. నాకు ఇచ్చిన టైమే చాలా తక్కువ. అసలు నేను చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటాను. కొంచెం తొందరగా మాట్లాడేస్తా. చాలా సంవత్సరాల క్రితం నుంచి నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన విషయం నాకు అప్పుడప్పుడు అలా తెచ్చుకుంటూ భలే కదా సందర్భం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వారు అప్పుడప్పుడే సినిమాలో నటిస్తున్న కొత్తలో నేను ఒక కొద్దిమంది స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళు జీవితంలో అనేక విషయాల్లో బాధలకు గురయ్యి మృత్యుకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న టైంలో, అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో వాళ్ళ జీవితాలను తెలుసుకుంటూ వాళ్ళ జీవితేషన్ కలిగించడానికి నేను పనిచేస్తున్న టైంలో వాళ్ళొక రోజు మాకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావాలి అని అడిగారు. అప్పటికి సోషల్ మీడియా లేదు. సో పేపర్ నుంచి కట్ చేసి ఇవ్వాలి. అట్లా ఎట్లా ఇస్తాము, అట్లా కాదు లేని నాగబాబు గారిని అడిగా. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చిరంజీవి గారి ఫోటో, తన ఫోటో సంతకాలు చేయించి ఇచ్చారు. ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పిల్లలు, అప్పుడు అందరూ పిల్లలు బుజ్జి పిల్లలు, వాళ్ళని తీసుకొని ఆ హోమ్ దగ్గరికి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఫోటోలు అందించి స్వీట్స్ అందించారు. వారి అమ్మగారు మాట్లాడిన తరువాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎంత స్ఫూర్తి దొరికిందో దానికి నేనే సాక్ష్యం. సో అమ్మలు జీవితాలను వెలిగిస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆమె సూర్యుని కబలించింది పుస్తకం గురించి మాట్లాడుతాను. ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం. ఎలా అంటే ఈరోజు మనందరం శ్వాసిస్తున్న స్వాతంత్ర్యం ఏదుందో ఆ స్వాతంత్ర్య కాలంలో, అంటే ఈ స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న కాలంలో జరిగిన ఒక కథ ఇది. పుస్తకం అని ఎందుకంటున్నాను అంటే 125 సంవత్సరాలు మన తెలుగు సాహిత్యంలో కథ పుట్టి 125 సంవత్సరాలు అయింది. గురజాడ అప్పారావు గారు
ఆయన ఏమన్నారు అంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. అటువంటి పునర్లిఖించే స్త్రీలలో లక్ష్మి గారు ఉన్నారు. ఎటువంటి స్త్రీలని మన సాహిత్యకారులు సంస్కర్తలు కలలు కన్నారో దానికి ఈరోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా రచయిత్రిగా ఆమె చాలా చాలా పదవులు నిర్వహించుండొచ్చు. చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆమె. కానీ ఈ పుస్తకం రాయటం అనేది అనితర సాధ్యం, ఆమెకే సాధ్యమైంది. ఎందుకు అంటే ఆమె చూపు చాలా విశాలమైనది. ఎంత విశాలమైనది అంటే ఆమె ఈ పుస్తకానికి పెట్టుకున్న పేరు, ఆమె సూర్యుడిని కబళించింది. ఆమె అంటే ఎవరు? మనం స్త్రీలుగా ఎంత ఎత్తు ఎదిగినా మనకొకటి మన మనసులో ఉంటుంది. ఎంత ఎత్తు ఎదుగుతాం? చంద్రుడు సూర్యుడు వరకు వెళ్తే సూర్యుడిని కూడా మింగేయాలి అన్నంత ఆకాంక్ష మనకు ఉంటుంది. మన రెక్కలు అంత విశాలంగా ఉంటాయి, మన ఆశయాలు అంత విశాలంగా ఉంటాయి. అయితే ఎంతమంది స్త్రీల ఆకాంక్షలు, ఆశయాలు, వాళ్ళ కళలు ఒక పురుషాధిక్య సమాజంలో అణగారిపోయాయో, వాటిని ఎట్లాగా పురుషులే బద్దలు కొట్టారో, స్త్రీలు ఎట్లాగా వాటిని అందుకొని ముందుకు వెళ్ళారో ఇందులో ఉంటుంది. ఏంటంటే ఈ కథ మనకి స్వాతంత్రం రాకముందు ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు. వాళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా ఆ పిల్లలకి పెళ్లి చేయాలి అని కోరుకుంటుంది. అదొక చిన్న ఊరు. ఆ ఊర్లో ఉన్న స్కూల్లో అందరూ అబ్బాయిలే, 2 అమ్మాయిలు ఉంటారు. ఆ తండ్రి తన 2వ కూతురు 3వ కూతురు మాలతి కమలని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అంతమంది మగపిల్లల మధ్య ఈ 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళిద్దరూ చదువుకుంటూ ఉంటారు, అన్నిటికీ పోటీ పడుతూ ఉంటారు. అయితే అతను ఆ గ్రామంలో ఉన్న అందరినీ, ఆడపిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చెయ్యాలని అతను గ్రామ సభ పెట్టినప్పుడు స్త్రీలతో సహా ఎవ్వరూ కూడా ఆడపిల్లలు ఇల్లు వదిలి స్కూల్కి వెళ్ళాలి అనే దానికి సంసిద్ధంగా ఉండరు. వాళ్ళు భార్యలు అవ్వాలి, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంటి పనికే ఉండాలి అని స్త్రీలతో సహా మాట్లాడేటప్పటికి అతను చాలా నిరాశ చెందుతారు. కానీ ఆ తండ్రి ఆ 2 పిల్లల్ని తరువాత ఆ గ్రామం నుంచి అహల్యాబాయి స్కూల్ నడుపుతున్న స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో చాలా మార్పు వస్తుంది. స్త్రీలు ఎప్పుడైతే బాలికలుగా ఉన్నప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే, చీమల్లాగా 1-2 ఉండేవారు కదా వాళ్ళ గ్రామంలో చదువుకుంటున్నప్పుడు, 2 అమ్మాయిలే. అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాలికల సముద్రం చూస్తున్నాం మేమన్నారు. అక్కడ ఒక్క అబ్బాయి కూడా లేడు ఆ స్కూల్లో. ఇన్నాళ్ళు అబ్బాయిలతో పోటీ పడిన మనం ఇప్పుడు మనతో మనం పోటీ పడాలనుకుంటారు. అందులో మాలతి క్యారెక్టర్, ఆవిడే మన హీరోయిన్ ఈ కథలో. ఆమె చిన్నతనం నుంచి, అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా డెవలప్ అవుతుంది అన్నదానికి మాలతి ఈజ్ అద్భుతమైన ఉదాహరణ. ఆమె చిన్నప్పుడు తన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు స్కూల్లో కుస్తీ పోటీల్లో ఉండే పిల్లలతో తను పోటీ పడుతుంది. అతను చాలా హేళన చేస్తాడు. కానీ నేను ఏదో ఒక రోజుకి నీతో తలపడతాను, నిన్ను ఓడిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ మగపిల్లలందరూ ఆ అమ్మాయికి ఏమిస్తారు అంటే హనుమంతుని బొమ్మ, దానికి సంబంధించిన పుస్తకాలు ఇస్తారు. హనుమంతులు మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి శక్తికి ప్రతిరూపం. స్త్రీ శక్తి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే, ఈ చిన్న గ్రామంలో ఉన్న అమ్మాయి రకరకాల స్కూల్స్లో చదువుతూ, కాలేజీల్లో చదువుతూ ఆ అమ్మాయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది. ఆ తండ్రి వాళ్ళకి విద్యనిచ్చినప్పుడు ఆ శక్తి 1000 విధాలుగా విచ్చుకొని ఒక బ్రహ్మ కమలంలా సువాసన చెందుతూ ఆమె స్వాతంత్ర సమర
పోరాటంలో పాల్గొంటుంది. ఆమె అనేక విషయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. సో ఈ పుస్తకం అంతా మనం చదివినప్పుడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళల్లో మనకి తెలిసిన పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని వెలిగించుకున్నారు. ఇప్పుడు మీరందరూ నాతో సహా వేదిక మీద ఉన్న అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. ఆయన చాలా స్ఫూర్తివంతంగా ఉంటారు. ఆయన అద్భుతమైన చదువరి. ఆయన వల్ల ఒక శేషేంద్ర గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం ప్రజల్లోకి వెళ్ళింది. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవమంటున్నా. ఎందుకంటే ఇది స్వాతంత్ర సమర జీవితం నుంచి, ఆ సమయం నుంచి మన కాన్స్టిట్యూషన్ రాసుకునే వరకు ఇది ట్రావెల్ అయింది. ఇందులో అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఒక లిరికల్ టెక్స్ట్. ఇది మొత్తం అంతా మాట చదువుతుంటే ఒక శ్రావ్యంగా మనకి గానం వినబడుతుంది. ఈ పుస్తకం ఇంత అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసిన కృష్ణారావు గారి కృషిని మాత్రం మనం చప్పట్లు కొట్టాల్సిందే ఆయనకి. ఎందుకంటే ఇది మామూలుగా ఒక టెక్స్ట్ని, ఆయన గొప్ప కవి, గొప్ప జర్నలిస్టు, ఆయనకి రాజకీయాలు తెలుసు. ఈ టెక్స్ట్లో లైన్స్, బిట్వీన్ ద లైన్స్ ఉండే ఆ రాజకీయ కోణాన్ని, ఇందులో అన్ని రకాల రాజకీయ కోణాలు ఉంటాయి. గాంధీ గారు ఉంటారు, తర్వాత విప్లవకారులు ఉంటారు, అప్పుడున్న వాళ్ళందరూ. వీటన్నిటినీ అలానే వాళ్ళ హృదయం, వాళ్ళ సోల్తో రాయాలి అంటే అది ఒక కృష్ణారావు గారికే సాధ్యమైంది. అద్భుతమైన ట్రాన్స్లేషను. తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని అందించిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నమస్కరిస్తూ, ఇక్కడున్న ఈ వేదిక మీద రాజకీయ నాయకులు అందరికీ సాహిత్యం అంటే ఇష్టము. సత్యకుమార్ యాదవ్ గారు కూడా రచయిత, ఆయన పుస్తకాలు కూడా ఎంఎస్కో వాళ్ళు వేశారు. సో సాహిత్యము రాజకీయము మమేకమైన ఈ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక మీద అందరినీ నిశ్శబ్దంగా ఉండాల్సి కొట్టున్నాను. ఈ వేదిక మీద నాకు రచయితలు కాని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు, రెండో ఆయన బాలశౌరి. తక్కిన వాళ్ళందరూ కూడా నేను పబ్లిష్ చేశాను. ఇప్పుడు సత్య కాలం చేశాను. ఓకే. యా, నేను అభిమానించే కవి, నేను నగ్గనముని తర్వాత ఈ తెలుగు కవుల్లో నేను కృష్ణారావుని అభిమానిస్తాను. ఆయన రాసిన నగ్గనముని రాసిన కొయ్యగుర్రం ఆ రోజు వ్యవస్థని మన ముందు నగ్నంగా నిలబడితే ఆకాశం కోల్పోయిన పక్షి గ్లోబలైజేషన్లో మనిషి తాలూకు అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. అవి కూడా నేను పబ్లిష్ చేశాను. నా మిత్రుడు కవి కృష్ణుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, లక్ష్మీపురి గారు, బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు.